ఒకప్పుడు వైష్ణవులు, శైవులు ఇట్లా హిందూ సమాజమే వర్గాల వారీగా విడిపోయి ఈవెన్ రాజులు కూడా అట్లా ఒకళ్ళనొకళ్ళు చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అసలు సనాతన ధర్మాన్ని మీద నాశనం చేయడానికి కుట్రలు పడినటువంటి రాజులు ఈ దేశంలో దండయాత్రలు చేయడానికి కారణమైంది అదే. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకుని ఆ రాజులకు సహకరించి చివరికి ఆలయాల ధ్వంసం, ఆలయాల్లో నగదు తీసుకెళ్తుంటే మేము నమ్మని దేవుడి ఆస్తులు దోచుకుపోతున్నారు కదా కావాలంటే ఆధారాల లెక్కలు కూడా వీళ్ళే ఇచ్చి మరీ దోయిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది మన దౌర్భాగ్యం. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సందర్భంలో వీళ్ళల్లో వీళ్ళు వైష్ణవులని, శైవులని అట్లాగా ఎవరికి వాళ్ళు గొడవపడి చేసుకున్నటువంటి ఆ తర్వాత కాలంలో ఇద్దరిని హింసించడం ప్రారంభించాక అప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు. పరిస్థితి సెటరేట్ చేద్దామంటే ఈలోపు క్రైస్తవ దేశాలు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళ మతం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేసుకొచ్చారు. అప్పుడు మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళ మధ్య చిచ్చు పెట్టారు. అదంతా అయిపోయింది. ఇప్పుడిప్పుడే హిందువుల్లో చైతన్యం వస్తుంది. మతపరమైనటువంటి విభేదాలు వద్దనుకుంటున్నారు, మతంలో ఇంటర్నల్ విభేదాలు వద్దనుకుంటున్నారు. మామూలు భక్తులైతే కనుక శివుడు లేడు, విష్ణువు లేడు ఇట్లాంటిది ఏమనుకో, అందరూ 3,000,000 దేవతలను పూజించేటటువంటి శక్తి ప్రతి భారతీయుడికి ఉంది, ప్రతి హిందువుకి ఉంది. కానీ ఇప్పుడు అనవసరంగా చిన్నజీరి స్వామి గారు పక్కన భారీ కార్యక్రమం చేస్తున్నారు. అక్కడ శంకరాచార్య పీఠాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన మాట్లాడిన దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ, దాని మీద విమర్శలు. ఒకసారి ఆయన శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహరరాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు, ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు. శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం, కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసినా శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెప్తారు ఆయన. వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు, చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు. విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి. ఇదే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని, శైవంలో ఉండేవాళ్ళని, వైష్ణవంలో ఉండేవాళ్ళని, శాక్తేయంలో ఉండేవాళ్ళని, గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. 4 మఠాలని ఏర్పాటు చేశాడు ఆయన.
ఆ 4 మఠాలని ఏర్పాటు చేసినప్పుడు బదరికాశ్రమంలో అక్కడ భగవంతుడి యొక్క సేవ కోసమని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి పెట్టారు ఆయన. అక్కడ ఉండేటటువంటి ఆ మఠాధీశుడి యొక్క బాధ్యత ఏమిటి? బదరికాశ్రమంలో ఉండే ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ద్వారాలు తెరిచినప్పుడు దగ్గరుండి ద్వారాలని తెరిపించడం, దగ్గరుండి మళ్ళీ ద్వారాలని మూయించడం, మధ్యలో ఉత్సవాల్ని సక్రమంగా జరిపించడం, ఇదంతా ఆయన చెయ్యాలి. ఆయన ఉండడం అనేది క్రింద, ఇప్పుడు ఇందాక మనం జోషి మఠ్ అంటున్నామే, అక్కడ ఏర్పాటు చేశారు వారికి మఠాన్ని. బదరికాశ్రమంలో అంటే కొంచెం చలిగా ఉంటుంది కనుక జోషి మఠంలో పెడితే కాస్త వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి, దాని పేరు జ్యోతిర్దర్శనానికి రక్షకులుగా ఏర్పాటు చేసిన పీఠం కనుక దాని పేరు జ్యోతిర్పీఠము, జ్యోతిర్మఠము. ఇది శంకరాచార్యుల వారి యొక్క మఠం, అది జ్యోతిర్మఠం. ఇది అయితే దీని మీద ఇప్పుడు శైవులు మండిపడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి ఇప్పుడు తెస్తున్నారు? హిందువులు కూడా చాలామంది ఈ అంశం మీద ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ తీసుకొస్తున్నారు. దీంతో ఏదైతే దీనికి సంబంధించినటువంటిది వాళ్ళు క్వశ్చన్ చేయడం బిగిన్ చేశారు. మదృక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ ఉభౌతౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరవు. శివుణ్ణి విష్ణువుని వేరుగా చూసిన వాడికి సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకంలోనే. జగద్గురు శంకరాచార్య వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. వారు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో ఎవరు ఉన్నా సాక్షాత్తు ఈశ్వరుడు ఉన్నట్టే. జగద్గురు మూలాంనాయ సర్వజ్ఞ కంచికామకోటి పీఠం కూడా 5 పీఠాలు ఈశ్వరుడి పంచముఖాలకు సంకేతం. సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన నమం పార్వతీ పర్వతి అంటే ఓవైపున చెప్తూ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ చేసుకొస్తున్నారు. ఇటు శైవుల వైపు నుంచి ఆ విధమైన ఎందుకు ఇట్లాగా విభేదాలు సృష్టించాలనుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా అడుగుతున్నారు.